ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చెప్పత్తా, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఎవరి కొంపకి నిప్పెట్టబోతున్నావు? అన్నట్టు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ ఇద్దరు చెంచాలు తోకల్లా ఉంటారే, ఏరి ఎక్కడా? వాళ్ళు నీ వెనకాల లేరు అంటే అర్థం చేసుకోవచ్చు తెలుసా? అదే నీ వెనకాల ఏదో జరుగుతుందని. ఏందబ్బి, కొడుకు కనపడక నేనూరూరా తిరుగుతా ఉండా. వినయ్ కోసమే వాళ్ళు తిండి తిప్పలు మాని మరీ వెతుకుతా ఉండారు. మధ్యలో నువ్వేంది ఎకసెక్కాలు చేస్తా ఉండావో? అబే, ఎకసెక్కాలు కాదా అలపాటి అత్త, ఇట్స్ అ ఫ్యాక్ట్. చూసావా అత్త, నీ మాటల్లో కన్న ప్రేమ ప్రొజెక్ట్ చేయాలని ట్రై చేస్తున్నావు గాని ఇదిగో నీ ఫేస్ లో మాత్రం ఏ యాంగిల్లో కూడా కొడుకు కనబడడం లేదన్న బాధ ఇంత ఇంత అంటే ఇంత కూడా కనబడట్లేదత్త. ఓ, నమ్మట్లేదా అత్త? ప్రామిస్ అత్త. ఇదిగో కావాలంటే నీ ముద్దుల కూతురుని అడుగు. ఏమే చెక్కుడి, నేను చెప్పింది కరెక్టే కదా? ఏయ్, మా మమ్మీతో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కొంచెం అయినా కామన్ సెన్స్ ఉందా? నువ్వైతే నా దగ్గరకు వచ్చి మీ అమ్మ గురించి, ఆవిడ ప్రేమ గురించి పెద్ద పెద్ద డైలాగులు చెప్పావు. మా మమ్మీ దగ్గరకు వచ్చేసరికి వెక్కిరిస్తున్నావా? మా మమ్మీ మమ్మల్ని ఎంతలా ప్రేమిస్తుందో తెలుసా నీకు? మా మమ్మీ మా అన్నయ్య గురించి ఎంత వరి అవుతుందో, కన్నీళ్లు పెట్టుకుంటుందో చూసావా నువ్వు? చూస్తున్నాను కదే నా చిలక పలుకుల చిచ్చుబుడ్డి. ఏది ఏది బాధ ఉంటే కనబడాలిగా, కన్నీళ్లు పెట్టుకుంటే జలజల నీళ్లు రాలాలి కదా. హలో, అలా నలుగురికి కనపడేలా బాధ నటించడం, కన్నీళ్లు కార్చడం మీకు అలవాటు, మాకు కాదు. మాకలా నటించడం రాదు. మా అమ్మ బాధ మాకే తెలుసు. మీ అమ్మకు నీకు ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం తెలుసు గాని మీరెప్పుడు బాధపడ్డారే? చూడత్తా, నీ బిడ్డని ఇడిచిపెడితే ఇస్రో రాకెట్లా ఎలా ఎగురుతుందో. ఇంకాసేపు ఉంటే మాతృదేవోభవ సినిమాని మా అమ్మ బాధని బేస్ చేసుకునే తీశారు అని చెప్పేలా ఉంది. ఇదిగో అత్త, ఎదుటి వాళ్ళు నవ్వేలా కాకుండా నమ్మేలా చెప్పమని చెప్పు నీ కూతుర్ని. చెప్తానబ్బీ, బాగా చెప్తాను. కనపడకుండా పోయిన నా కొడుకుని కనపడిని. అప్పుడు నా కూతురికే కాదు, నీకు కూడా ఎట్టా చెప్పాలో అట్టాగే చెప్తా. అర్రర్రర్రే, నేను ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నానత్త. వినయ్ కనబడాలి, అలాగే నా చెల్లి కనబడాలి. వాళ్ళిద్దరూ కలిసి దొరికిన రోజు ఉంటుందత్తా. డబల్ డబల్ కా మీటానే. నేను వెయిటింగ్ అబ్బీ. ఆల్ ద బెస్ట్. ఆ డబల్ కా మీటాని నువ్వు కలిపే పనిలో ఉండు, నేను మీకు రుచి చూపించే పనిలో ఉంటా.